హాయ్ ఫ్రెండ్స్, నేను డ్యూటీ నుంచి హోమ్కి వెళ్ళే టైంలో ఈ సర్కస్ చూశాను. నా చిన్నప్పుడు చూశాను, తర్వాత ఇప్పుడే చూడడము. అసలు ఈ సర్కస్ చూస్తుంటే అసలు నా చిన్నతనమే గుర్తొచ్చింది. మీరు కూడా అంతే కదా, విలేజ్లో చూసే వాళ్ళం కదా, ఇప్పుడు సిటీల్లో టౌన్లో అట్లా కూడా చేస్తున్నారు. చూస్తున్నారా అమ్మాయిలు ఎలా చేస్తున్నారో? పాపం ఏదైనా కూడా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికే కదా ఇవన్నీ చేసేది. వాళ్ళకి ఎంత మనీ వస్తుందో కూడా మనకు తెలియదు, కానీ ఎంత కష్టపడుతున్నారో కదా. ఇలా మనమైతే చేయలేమేమో నాకు తెలిసి. చూడండి, ఆడపిల్లలైనా కూడా ఎంత సాహసం చేస్తున్నారో, అది నైట్ టైంలో చాలా కష్టపడుతున్నారు కదా. వీళ్ళని చూస్తే నాకు చాలా అంటే చాలా బాధేసింది. కానీ ఆ టైంలో నా దగ్గర కొంచెమే అమౌంట్ ఉండింది, సో అది కొంచెమే ఇచ్చాను వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టానికి మించి కష్టపడుతున్నారు కదా. సో అందుకే నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. కానీ మనం కూడా ఏమంటారు, మనకి బడ్జెట్ ఉండాలి కదా అలాంటి వాళ్ళకి సహాయపడాలి అంటే. సో ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీ దగ్గర ఉన్నంతలో కొంచెమైన అమౌంట్ వాళ్ళకి ఇస్తుండండి అబ్బా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మనకి దేవుడు ఇంకొక రూపంలో సహాయం చేస్తారు ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే కదా. నిజమే కదా ఆ విషయము. వీళ్ళని చూస్తే నాకైతే అస్సలు హోమ్కి వెళ్ళాలనిపించలేదు ఆ టైంలో, కానీ టైం అయిపోతుందని వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఆ టైంలో కూడా చేస్తూనే ఉన్నారు. మరి ఎప్పటి వరకు చేశారో మనకైతే తెలియదు. ఇంకా నేనైతే నా టైం అయిపోయిందని నేను బయలుదేరేసాను. సో వాళ్ళని చూస్తుంటే మాత్రం నిజంగా నాకైతే రావాలనిపించలేదు. మీరు గమనిస్తున్నారు కదా ఎన్ని చేశారంటే ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇన్ని చేశారు వాళ్ళు. చాలా చాలా గ్రేట్.